మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజున కాంగ్రెస్ నాయకులు మృత్యుంజయం కావచ్చు, సంగీత శ్రీనివాస్ గారు కావచ్చు, నాగల సత్యనారాయణ గారు కావచ్చు, వాస్తవానికి ఆ భాష అట్లా మాట్లాడడం నిన్న జరిగింది. కేటీఆర్ అనే వ్యక్తి సిరిసిల్ల పట్టణంలోని ఆ భాష అనేదే కేటీఆర్కి తెలియదు. నిన్న రోజున మాట్లాడిండు సన్యాసులు అని చెప్పి మాట్లాడుతున్నారు. విజ్ఞతకే వదిలిపెడమంటారు. అసలు భాష అనేది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి అభివృద్ధి మీటింగ్కి పోయినా, ఒక పార్టీ మీటింగ్కి పోయినా దాదాపు మాట్లాడే పదాలు సన్యాసులు, కుక్కుత, సీరుత, సంపుత అనే పదాలు కేటీఆర్ కు ఇన్ని రోజులు తెలియదు. అసలు ఇవి భాష నేర్పిందే ఇవాళ రేవంత్ రెడ్డి అని చెప్పి నేను పత్రికా విలేకరుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఆ భాష అనేది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ భాషను బంద్ చేసుకుంటే ఇతరులు వాడరు. ఆ భాష అనేది బంద్ చేయాలని చెప్పి పత్రికా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక 10 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తెలంగాణను 14 సంవత్సరాలు కొట్లాడి ఇలా సాధించుకున్న తెలంగాణకు ముఖ్యమంత్రి. ఆ ఒక ముఖ్యమంత్రి హోదా కేసీఆర్ గారిని ఆ పదాలు వాడడం తెలంగాణ ప్రజలకు ఇలా ఎంత ఆ భాష చూస్తుంటే అంత బాధ అనిపిస్తుంది. మీ దాకా చెప్తలేరో మేము మీ కాంగ్రెస్ నాయకులకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకొకటి, మొన్నటికి మొన్న సిరిసిల్ల జిల్లా ఇచ్చిండ్రు, అభివృద్ధి ఏమీ కాలేదు, జిల్లా ఇచ్చినంత మాత్రమే అభివృద్ధి ఎక్కడైంది అని పదం మృత్యుంజయం గారు మాట్లాడారు. అసలు సిరిసిల్ల అభివృద్ధి అయిందా కాలేదా అని నువ్వు మాట్లాడినంత మాత్రాన ఈడ దాగది. సిరిసిల్ల పట్టణం నలుమూలల బైపాస్ రోడ్లు గాని, రింగు చౌరస్తలు గాని, ఇలా పార్కులు గాని, ఇలా సిరిసిల్ల పట్టణంలోని దాదాపు 7 సంవత్సరాలు ఇలా కేటీఆర్ ఇలాకాలో ఒక సిరిసిల్ల మున్సిపాలిటీ తరపున ఢిల్లీలో ప్రధానమంత్రి గారు బీజేపీ ఉన్నా గానీ ఇలా మనకు బహుమతులు 7 సంవత్సరాలు ఇలా మనకు మున్సిపాలిటీ మన పథకాలు ఇచ్చి ఇలా అవార్డు సూచి ఇచ్చి ఇలా అమౌంట్ సూచి ఇవ్వడం జరిగింది. ఇలా అటువంటి మున్సిపాలిటీ తీర్చిదిద్ది ఇలా పట్టణ అభివృద్ధికి రూపురేఖలు మార్చిన ఇలా కేటీఆర్ గారిని అసలు అభివృద్ధి లేదు, ఏదో జిల్లా ఇచ్చిందని చెప్పి మాట్లాడుతున్నావు. అసలు నీకు కళ్ళు సరిగ్గా కనిపిస్తలేనట్టున్నాయి. ఒకసారి ఆపరేషన్ చేసేసుకొని అక్కడ వెంకటాపురం నుంచి వెళ్ళి ఇక్కడ మొత్తం ఒక రౌండ్ తిరిగి చూస్తే తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మృత్యుంజయ గారు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా సంగీత శ్రీనివాస్ గారు, నాగల సత్యనారాయణ గారితో మాట్లాడారు. వాస్తవానికి మేము అది నూలు అనేది ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది. తర్వాత అచ్చ సంవత్సరం ఇద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. కేటీఆర్ ఇస్తా అన్నాడు. కానీ వాస్తవానికి మీరు ఇచ్చినందుకు మా పార్టీ పక్షాన ఆది శ్రీనివాస్ గారికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ, మా పద్మశాలకు ఇచ్చినందుకు మేము హర్షం వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఇచ్చిన దాన్ని అవసరం ఉన్న చోట ఇవ్వవలసింది ఉండగా తీసుకుపోయి వెమ్లవాడలో పెట్టడం ఇవాళ మా ఆసాంలకు కానీ, మ్యాక్ సంఘాలకు కానీ ఇబ్బంది అవుతుందని చెప్పి మేము తెలియడం జరిగింది. దానికి సంగీత శ్రీనివాస్ గారు వెమ్లాల మేము ఇయ్యనేయలేదు, మీరైతే ఇయ్యనేయలేదు కానీ మేము ఇచ్చినామని అంటున్నారు. కానీ ఇచ్చింది తప్పని అంటే ఇచ్చింది సంతోషమే. కానీ ఆ వెమ్లవాడల ఒక పవర్ రూమ్ లేదు, ఒక సాంచ లేదు, ఒక మొగ్గము లేదు. అది దేవస్థానం ఏరియాలా పెట్టడం ఇక్కడున్న ఆసాంలకు కానీ, కార్మికులకు కానీ, మ్యాక్ సంఘాలకు కానీ, ఆటో వాళ్ళకి కానీ ఇబ్బందులు అవుతాయి అని చెప్పి ఇక్కడ ఉన్న వ్యవసాయ మార్కెట్లో పెద్ద గోదాములు ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి. కానీ ఇక్కడ పెట్టించమని చెప్పి మేము అదే కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేసినాం. ఈ రోజున మాట్లాడడం అనేది ఈజీ అయిపోతుంది, గంటలైనా మాట్లాడచ్చు. కానీ దయచేసి విమర్శించేది మీరే అన్నారు, మీ విజ్ఞతకు వదిలిపెడుతున్నాం అన్నాం. ఆ విజ్ఞత నేర్పింది మీ రేవంత్ రెడ్డి గారే. ఇక ముందైనా రేవంత్ రెడ్డి గారిని మనసు మార్చుకొని, భాష మార్చుకొని మంచిగా ఉండాలని చెప్పి మీ తరపున మీకు చెప్తున్నాం. మీరు తెలియజేయవలసిందిగా ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రెస్ మిత్రుల ద్వారా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా రేపటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ సాధించుకొని దీక్షా దివస్ సందర్భంగా సిరిసిల్ల పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు మరియు వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరూ రేపు దీక్షా దివస్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కోరడం జరుగుతుంది. మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. తెలంగాణ రాష్ట్రం సాధించి
ఇలా సాధించిన రాష్ట్రాన్ని ఈ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారు ఆనాడు రాష్ట్ర సాధనకై ఉద్యమించి నవంబర్ 29న తెలంగాణ రాష్ట్రం వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదాన్ని ఎత్తుకొని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న రోజు రేపటి రోజున దీక్షా దివస్ పేరుతో భారత రాష్ట్రం పార్టీ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సిరిసిల్ల జిల్లాతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ కార్యకర్తలు నాయకులు అభిమానులు అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా దీక్షా దివస్లో పాల్గొని విజయవంతం చేయడానికి గాను భారత రాష్ట్ర పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. ఆనాడు గౌరవప్రదమైన డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి పదవీ త్యాగం చేసి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం సాధిస్తేనే నా రాష్ట్రం బాగుపడుతుంది, నా రాష్ట్ర ప్రజలు బాగుపడతారని చెప్పేసి పదవిని తృణప్రాయంగా వదిలేసి అనేక పార్టీల మద్దతు కూడగట్టి ఆనాడు ఆంధ్రప్రదేశ్ను రైతులను వంచి రైతులను బజారులో కాల్చి చంపి అన్ని వర్గాల ప్రజలను వంచి నక్సలైట్ల పేరుతో అభివృద్ధికి కోసం అడిగిన ప్రతి వాళ్ళందరినీ కూడా అణిచివేసి ప్రజాకంటక ప్రభుత్వంగా మారిన తెలుగుదేశం పట్ల పోరాటం చేయలేక ఆనాడు తెలంగాణ ప్రజల మనసులో తెలంగాణ రాష్ట్రం సాధించాలనే కోరిక బలంగా ఉన్నది. మనం ఈ తెలంగాణ రాష్ట్ర కాముకులైన కేసీఆర్ గారి నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీని కలుపుకొని పోతేనే విజయం సాధిస్తామని భావించి కాంగ్రెస్ పార్టీ 2004లో ఆనాడు టీఆర్ఎస్ తోని పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం కోసం అసెంబ్లీలో తీర్మానం చేయమంటే దాటవేస్తూ అనేక విధాలుగా పార్టీని చీల్చి తెలంగాణ ప్రజలకిచ్చిన మాటను పక్కకు పెట్టి ఆనాడు కరీంనగర్లో సోనియా గాంధీ గారు మీ ప్రజల మనసుల్లో ఏముందని తప్పకుండా తీరుస్తా అని చెప్పి కూడా మాట తప్పిన దరిమిలా 2009లో ఆ పార్టీకి ప్రజల్లో లేదు, కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన పార్టీని భావించి కాంగ్రెస్ పార్టీతో తెగతింపులు చేసుకోవడం జరిగింది. తదనంతర పరిణామాలలో 2009లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రజలను ఎట్లా అణచివేయాలి, ఈ ఉద్యమాన్ని ఎట్లా అణచివేయాలని చెప్పేసి రాక్షసంగా ఆలోచిస్తున్న పరిస్థితుల్లో ఆ దేవుడే దిగివచ్చి తెలంగాణ తల్లే కావచ్చు ఇలా తెలంగాణ కోసం ఏదైతే క్రూరంగా ఆలోచిస్తున్న పరిస్థితుల్లో ఆనాడు ముఖ్యమంత్రి దురదృష్టవశాత్తు చనిపోవడం, దాని తర్వాత ఆనాడు ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నా అని పోటీపడే సందర్భంలో తెలంగాణను మర్చిపోయి తెలంగాణ రాష్ట్రం అడుగుదామనే సోయి తప్పిపోయి సోనియా గాంధీ దగ్గరికి పోయి మరి మా రాష్ట్రం ఇవ్వాలని అడుగుదామనే ఒక ధ్యాస కూడా లేని పరిస్థితులలో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎటుపోతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో మళ్ళీ మా గానం తెలంగాణం, మా రాష్ట్ర సాధన తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర అంశాన్ని భుజానికి ఎత్తుకొని ఆనాడు నడుం గట్టి ఇలా మొక్కవోని ధైర్యంతో అడిగేసింది కేసీఆర్ గారు. అన్ని పార్టీలను ఒప్పించి లేఖలు ఇచ్చినప్పటికీ మళ్ళీ తెలంగాణ కోసం ఒక కమిషన్ను వేసి ఒక కమిటీని వేసి కాలయాపన చేస్తున్న నేపథ్యంలో యావత్ తెలంగాణ ప్రజల చూపును ఉద్యమం వైపు మళ్లించి తెలంగాణ యావత్ ప్రజానీకం అందరూ కూడా ఉద్యమోన్ముఖులై ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసిన ఘనత కేసీఆర్ గారి. సబ్బండ వర్ణాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతుల వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసి అందరినీ ఏకీకృతం చేసి ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఇలా జేఏసీలు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం గాంధేయ మార్గంలో అహింసా పద్ధతిలో ఏ రకంగా చూపెట్టచ్చో ఇలా ప్రపంచ దేశాలకు ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత కేసీఆర్ గారు. అందుకే ఇలా తెలంగాణ రాష్ట్రంలో
కేసీఆర్ గారిని మరో గాంధీగా అభివర్ణిస్తూ బాపు అని పిలుస్తూ ఉన్నారు. దానికి కారణం ఇలా అహింసా పద్ధతిలో గాంధేయ మార్గంలో ఈ రాష్ట్రాన్ని సాధించడమే. అట్లాంటి పెద్ద మనిషిని పట్టుకొని ఇలా అవాకులు చివాకులు పేలుతున్న కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రేపటి దీక్షా దివస్ను విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ నాయకత్వం